బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణకు ప్రాధాన్యం ఉండదని పదే పదే కేసీఆర్ హెచ్చరించినట్టే జరిగింది. తెలంగాణకు ఉన్న ఒక్క రాజ్యసభ సీటును ఢిల్లీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేకే సీటును అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారు. దీంతో రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కేసీఆర్ చెప్పిన మాటలే నిజమని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీలో అర్హులు ఆశావాహులు ఉన్నా కూడా వారికి మొండి చేయి చూపింది అధిష్టానం. తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించింది. ఇక ఢిల్లీ హుకుంకు జిహూర్ అన్నది రాష్ట్ర పీసీసీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలే నిజమవుతున్నాయి. జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణకు ప్రాధాన్యం ఉండదని పదే పదే కేసీఆర్ హెచ్చరించినట్టే జరిగింది. తెలంగాణకు ఉన్న ఒక్క రాజ్యసభ సీటును ఢిల్లీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. కేకే సీటును అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించారు. దీంతో రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కేసీఆర్ చెప్పిన మాటలే నిజమని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ పార్టీలో అర్హులు ఆశావాహులు ఉన్నా కూడా వారికి మొండి చేయి చూపింది అధిష్టానం. తెలంగాణ వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇవ్వకుండా ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించింది. ఇక ఢిల్లీ హుకుంకు జీ హుజూర్ అన్నది రాష్ట్ర పీసీసీ. అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తుతం తృణమూల్ మద్దతుతో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో కూడా పలు రాష్ట్రాల నుంచి ఆయన పదవులు పొందారు. న్యాయపరంగా సింఘ్వీ సేవలు వినియోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పదవులు కట్టబెడుతోంది. ఆ క్రమంలోనే ఈసారి తెలంగాణకు అన్యాయం చేస్తూ మన రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన రాజ్యసభ సీటును అభిషేక్ మను సింఘ్వీకి కట్టబెట్టింది కాంగ్రెస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ వారిని కాదని అభిషేక్ సింఘ్వీకి రాజ్యసభ సీటు కేటాయించడాన్ని ఎలా చూడాలంటారు? ప్రత్యూష, జాతీయ పార్టీలు ఎప్పటికీ కూడా తెలంగాణ జాతి ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి రుజువైన సంఘటన ఇది. రాజ్యసభ సభ్యుడు కేకే రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానాన్ని, రాజ్యసభ స్థానాన్ని అభిషేక్ మను సింఘ్వీకి కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతున్న పరిస్థితి. దీనిపై నిరసన వ్యక్తమవుతున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది ఆశావాహులు ఉన్నారు, అర్హులు ఉన్నారు. అనేక మంది ఈ రాజ్యసభ స్థానంపై ఆశలు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. దళిత నాయకులు కూడా ఈ రాజ్యసభ స్థానంపై ఆశలు పెట్టుకున్న పరిస్థితి. కానీ వారందరినీ కూడా కాదని ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీని అభ్యర్థిగా ఖరారు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్న సందర్భం కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ సాధించిన నాయకునిగా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవారు, తెలంగాణకు సంబంధించిన అస్తిత్వం కాపాడాలంటే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఆయన తరచూ చెప్పేవారు. ఇప్పుడు ఆ విషయం చాలా స్పష్టంగా మరోసారి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ కీలకమైన సందర్భంలో తెలంగాణ గొంతుక ఢిల్లీలో వినిపించే నాయకులు ఉండాలి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి. ఇటీవల మన బడ్జెట్ సమావేశాల్లో మనం చూసాం. బడ్జెట్ లో కూడా తెలంగాణకు సంబంధించిన కేటాయింపులు లేకపోవడం, తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినా కూడా నోరు మెదపని సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఏకంగా రాజ్యసభ స్థానం ఖాళీ అయితే తెలంగాణకు సంబంధించిన నాయకులకు కేటాయిస్తారని ఆశించినప్పటికీ కూడా అందరి ఆశలపై నీళ్లు జల్లి ఏకంగా ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీకి ఆ స్థానాన్ని కట్టబెట్టడం అనేది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉత్తరాదికి చెందిన అభిషేక్ మను సింఘ్వీకి తెలంగాణ గురించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అస్తిత్వం గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏమాత్రం కూడా అవగాహన లేదనే అభిప్రాయం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఏ రోజు కూడా తెలంగాణ కోసం గొంతు విప్పని, గొంతు పెకలని నాయకులకు
ఇంత కీలకమైన సందర్భంలో రాజ్యసభ అనే కీలకమైన పదవిని కట్టబెట్టడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా దెబ్బతీయడమే అనే అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఒక రాష్ట్రంలో ఖాళీ అయిన స్థానాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకులకు ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలి అనే వాదన ఉన్నప్పటికీ కూడా జాతీయ పార్టీలో తరచూ ఇలాంటి సంస్కృతి కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యసభ స్థానం ఖాళీ అయితే రాజకీయ నిరుద్యోగులుగా ఉండి రాజకీయ పదవుల కోసం ఎదురు చూస్తున్న సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో వివిధ జాతీయ పార్టీలో వారిని అకామిడేట్ చేయడానికి ఏదో రకంగా వారిని సంతృప్తి పరచడానికి ఇలా వివిధ రాష్ట్రాలకు కేటాయించే సంస్కృతి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనే అభిప్రాయం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మొండి చేయి చూపుతూ కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం అనేది ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్లో కూడా ఆగ్రహానికి కారణమవుతుందని మనం చెప్పవచ్చు. మరోసారి ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్న సందర్భం తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రయోజనాల కోసం అహర్నిశలు శ్రమించిన కేసీఆర్ గారు ఎప్పుడు ఏ మాట చెప్పేవారో అది అక్షరాలా కూడా నిజమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం కాబట్టి రాజకీయ కోణంలోనే ఈ రాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, హక్కుల గురించి ఏమాత్రం కూడా సంబంధం లేని, ఏమాత్రం పాత్ర లేని నాయకునికి అభిషేక్ మను సింఘ్వికి ఈ స్థానాన్ని కట్టబెట్టడం అనేది తెలంగాణ ప్రజలను కూడా ఇది అవమానించడమే అనే అభిప్రాయాన్ని కూడా తెలంగాణ మేధావులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. విశ్లేషకులు కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఇలాంటి నిర్ణయాలతో తప్పకుండా తెలంగాణ సమాజం కూడా ఇలాంటి నిర్ణయాలను అత్యంత నిశ్చితంగా గమనిస్తోంది, పరిశీలిస్తోంది. సరైన సమయంలో ఇలాంటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలకు తగిన గుణపాఠం కూడా చెబుతాయనే అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం క్షేత్రస్థాయిలో మనం చూస్తా ఉన్నాం. ప్రతీష. రైట్ రాజు, థ్యాంక్ యూ.